మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో చలో తునికి వెళుతున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు చెక్పోస్టు దగ్గర మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ అనంతబాబు, నాగమణిని పోలీసులు నిలిపివేసినారు. చలో తుని కార్యక్రమానికి వెళ్లుతుండగా పోలీసులు చట్టబద్ధమైన అనుమతులు లేవు అనే కారణం చూపి కాకినాడ నుంచి బయలుదేరిన ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, వైఎస్ఆర్సీపీ మహిళా రీజనల్ కోఆర్డినేటర్ నాగమణి, ఎమ్మెల్సీ అనంతబాబుల ఆధ్వర్యంలోని వైఎస్ఆర్సీపీ నాయకులను, శ్రేణులను గొల్లప్రోలు టోల్ గేటు దగ్గర ఆపివేశారు. ఈ సంఘటనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరెస్ట్ తుని దగ్గర ముద్రగడను అడ్డుకున్న పోలీసులతో ముద్రగడ అనుచరుల వాగ్వాదం. ముద్రగడ పద్మనాభం తుని నుంచి వెనుదిరిగి వెళ్లారు. అదే అంత దౌర్జన్యం మేము డిపార్ట్మెంట్ నమ్మించాం వాళ్ళకి. ఏమింది ఆఫీస్ దగ్గర పోలీసుల మోహరింపు. మంగళవారం వైస్ చైర్మన్ ను ఎన్నుకోనున్న కౌన్సిలర్లు. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడ్డ ఎన్నిక 4వ మళ్లీ వాయిదా. ఈ రోజు ప్రత్యేక సమావేశం 18వ తారీఖున జరుపుకున్నాము. మనకి ఓటింగ్ రైట్స్ ఎక్స్ అఫీషియల్ మెంబర్ తో కలిపి గౌరవ సభ్యులందరిది కలుపుతుంటే మొత్తం ఓటింగ్ రైట్స్ 29 మందికి ఉన్నాయి. మనకి రిక్వైర్డ్ క్వారం ఫర్ కండక్టింగ్ ఎ మీటింగ్, స్పెషల్ మీటింగ్ 15. అయితే అందులో ఈ రోజు 10 మంది సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని 15 మంది క్వారం లేనందువల్ల ఈ సభను జరపలేకపోయాము, ఎన్నిక జరపలేకపోయాము. అదే ఈ విషయాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అదే ఈ విషయాన్ని అబ్జర్వర్ గారి ద్వారా గౌరవ జిల్లా ఎన్నికల అధికారి గారికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా తెలియచేయడం, వారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.